కడప నియోజకవర్గం అంటే మొత్తం 6 నియోజకవర్గాలు కలిసి కడపలో ఆర్ట్స్ కాలేజీలో పెట్టాలని నిశ్చయించడం జరిగింది. అయితే దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో విజయోత్సవం జరుపుతూ కడపకు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తను ప్రతి కుటుంబ సభ్యుని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళ దొంగ అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఏదో నమ్మక ద్రోహం ఏం చేశారు? నమ్మక ద్రోహం నువ్వు మీ అమ్మకు చేసినావు, మీ చెల్లికి చేసినావు, మీ చిన్నాయన కూతురు చేసినావు, మీ చిన్నాయన చేసినావు, ఆంధ్రలో 5 కోట్ల మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేసినావు. నువ్వు మద్యపానం మీద నీకు తెలియకుండా నీ పిఏలు కోట్లు 1000 కోట్లు ఒక పిఏ సంపాదించాలంటే నువ్వు ఎంత సంపాదించుంటావు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇప్పటికే 11 సీట్లు పరిమితం చేశారు. ఈసారి అవి కూడా రావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లే. ఆయన పీరియడ్లో ఏదైతే ఈ మాల్ ప్రాక్టీస్ జరిగిందో ఆ విధంగా కూడా జరిగింది. టీచర్స్ అనేది పచ్చి అబద్ధము. గ్రూప్ 1 ఆఫీసర్లను వాళ్ళు డ్రైవర్లు కండక్టర్లతో ఇది చేశాడు. డ్రైవర్లు కండక్టర్లు కరెక్షన్ చేశాడు. అదేవిధంగా 2006లో అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇదే టీచర్ పోస్టులు పెడితే ఇక్కడ 2nd గ్రేడ్ టీచర్ ఒక ఎమ్మెల్యే కర్నూలు దాకా పేపర్లన్నీ హైదరాబాద్ ఎత్తుకొని పోతుంటే కర్నూలులో నిలబెట్టి దాదాపు 5-6 మంది ఆఫీసర్లు కరెక్షన్ చేశారని అప్పుడు మేము నగర కమిటీ అయితేనేమి విద్యార్థులు అయితేనేమి అందరూ కలిసి పెద్ద ఉద్యమం చేస్తే 2007లో ఆ 5 మందిని సస్పెండ్ చేసేదే కాకుండా అంటే తప్పు జరిగినట్టే కదా. మీ తండ్రి గారు కూడా తప్పు చేశారు. చేసినట్టు కాక మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అంటే మీరు ఏదైతే తప్పు చేస్తారో అందరూ అదే చేస్తారో అనుకోవడం చాలా పొరపాటు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా న్యాయంగా వాళ్ళకి ఎవరికైతే పోస్టులు రావాలో వాళ్ళకే వచ్చినాయి. ఆ గేమ్స్ కోటా అనేది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా వస్తుంది. ఆ కోటాలో మోసం చేశారంటే మీరు ఇచ్చిన సర్టిఫికేట్లే కదా. మీ పీరియడ్లో వాళ్ళకు స్టేట్ దానికి కానీ ఇంకొక దానికి సెలెక్ట్ అయిన సర్టిఫికేట్లే కదా. కాబట్టి ఎన్ని పశ్చాబద్ధాలు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మన నాయకులు కూడా ఒకటే కొడుతున్నా, మీరందరూ కూడా తిప్పి కొట్టేదానికి ప్రతి నాయకుడు కూడా ప్రయత్నం చేయాలి. చేసి రేపు మన సభను అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.